మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖాముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుగుకొనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగా ఈ సమయంలో నేను నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు మరి ఏదైతే అవసరం ఉందో ప్రభా, నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ తండ్రి, నీ బిడ్డలందరినీ కూడా నీవే దర్శించి ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడమని వేడుకుంటూ తండ్రి, మరి ముందున్న సమయం అంతా నీ చేతికి అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మీ పక్కన వారు కూడా వందనాలు చెప్పుకోండి. అలాగే లైవ్లో వీక్షిస్తున్న మీకు కూడా మరి మన ప్రభు పేరిట సర్వశుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి దేవుడు మనతో మరి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఉపవాస ప్రార్థన మరి మనం చదివినట్టుగా మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖాముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చదవండి. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కనబడవలని కాక రహస్యముందు నీ తండ్రి కనబడవలని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తలనంటుకొని నీ ముఖము కడుగుకొనము. అప్పుడు రహస్యం ముందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. చూడండి, ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏదో కేవలం ఆహారాన్ని అంటే భోజనాన్ని లేదంటే టిఫిన్లు రాత్రి మానేయడం మాత్రమే కాదు. అర్థమైందా? మన శరీరాన్ని మనము కట్టడి చేసుకొని మన ఆత్మను దేవుని వైపు లాగుకోవడం. హల్లెలూయా. మన ఆత్మను దేవుని వైపు మన ఆత్మ దేవుని వైపు లాగుకోవడం. మన శరీరమును మనం కట్టడి చేసుకుంటున్నాం. 21 రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకు మనం ప్రకటించుకున్నామంటే దేవుని సన్నిధిలో మన ఆత్మ ఇంకా దేవునికి దగ్గరగా వెళ్ళాలని. హల్లెలూయా. యోవేలు 2వ అధ్యాయము 12వ వచనం చూడండి, చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడండి, మీ హృదయం అంతటితో ఉపవాసము చేసి నా యొద్దకు తిరిగి రండి. మీరు ఉపవాసం వెళ్ళాల్సిన సమయం చూడండి. సంవత్సరంలో ప్రతి సంవత్సరం మనము మొదటగా 21 రోజులతో మనం స్టార్ట్ చేస్తాం కదా. ప్రతి సంవత్సరం కూడా సేవకు వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా ఉపవాసముతో మనం సంవత్సరం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఉపవాసము చేసి ప్రభు యొద్దకు తిరిగి రావడం ద్వారా ఆయన మన పొట్ట చూడడు. నువ్వు తినేవా తినలేదా లేదంటే ఏంటంటే నీ హృదయం చూస్తాడు ఆయన. నువ్వు ఆయనకి ఎంత దగ్గరగా ఉంటున్నావు, ఎంతగా నీ ఆత్మ దేవునికి దగ్గర అవుతుంది అని మన ఉపవాసము చేయించినప్పుడు నీతో సహవాసము చేసేదన్నయ్యా, నిన్ను నేను వెదికేదన్నయ్యా అని పాట కూడా మనం పాడుకున్నాం. హల్లెలూయా. ఉపవాసం ఎందుకు అసలు ఉపవాసం? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. ఉపవాసం ఎందుకు? బాగా చూడండి, మా అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు, వినండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చాలండి. దేనికోసం ఉపవాసం? చూడండి, ఆత్మీయ బలము కోసం. దేనికోసం? ఆత్మీయ బలం కోసం, నూతన బలము. ఉపవాసం ఎందుకు అవసరం అంటే మన ఆత్మ ఇంకా బలపడాలి దేవునిలో. పోయిన సంవత్సరం చేసినాం కదా, ఈ సంవత్సరం చేయకపోతే ఏం కాదులే, లేదంటే ప్రతి శుక్రవారం ఉంటున్నాం కదా, లేదంటే ప్రతి మంగళవారం ఉంటున్నాం కదా, లేదంటే ఆదివారం పూట ఉదయం ఉంటున్నాం కదా.
కొంతమంది ఇలాగ అనుకుంటారు. వాక్యం చెప్తుంది, మీరు తిరిగి మీ హృదయం అంతటితో ఉపవాసము చేసి నా యొద్దకు తిరిగి రండి. మీరు ఉపవాసం చేయాల్సిన దినం ఉంది. అంతే దినాల్లో మనం ఉన్నాం. దుఃఖాముకులై ప్రభు యొద్దకు రండి, వేడుకోండి, ప్రభుని అడగండి. వేషధారుల వలె కాక, మనుషులకు కనపడవాలని కాక, రహస్యమందు చూచి నీ తండ్రికి నువ్వేం చేయాలంట? మొరపెట్టాలంట. హల్లెలూయా. కదండి. ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారు. ఎట్లా ఉంటారండి? వాళ్ళ ముఖాలన్నీ కదండి చీకిపోయి అందరి కళ్ళల్లో పడతాం. అందరు అంటూ ఉంటారు, ఏంద్ర అట్లా అయిపోయినావు. అది ఎంత పబ్లిసిటీ చేసుకుంటారు కదా. ఉపవాసం అనేది రహస్యంగా ప్రభువుకు తెలియపరచాలి. సంఘంలో ఇది చేసేది అందరికీ తెలుస్తుంది. ఇది ఏం కళ్యాణ్ బాబు నువ్వు చేసేది అందరికీ తెలియదు అంటే అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే సంఘంలో చేస్తున్నాం. ఇది వ్యక్తిగతంగా కాదు, ఇది సంఘంలో చేస్తున్నాం. సంఘం అందరం కలిసి పాల్గొంటున్నాం ఇందులో. 21 రోజుల ఉపవాస ప్రార్థన, దానియేలు ఉపవాస ప్రార్థన చేశాడు 21 రోజులు. 21 రోజులు దానియేలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకి రాబోయే సంగతులను బయలుపరిచినాడు. హల్లెలూయా. రాబోయే సంగతులను బయలుపరిచినాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజున చూడ మాట, దానియేలు 10వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. ఆ దినముల యందు దానియేలును నేను ఎన్ని వారములు అంట? 3 వారములు. తర్వాత 3 వారముల గడుచు వరకు నేను సంతోషముగా భోజనం చేయలేక ఇంటిని, మాంసము గాని ద్రాక్ష రసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. స్నానం చేసుకోలేదంట. అంగా ఏం చెప్పినాడు? ఇంకా మాంసం తినలేదంట. ఇంకా నోటిలోనికి ద్రాక్ష రసం కానీ ఏమే కానీ తీసుకోలేదంట. తర్వాత 4వది, మొదటి నెల 24వ తేదీ నేను ఇత్తేకులను గొప్ప నది తీరమున ఉంటిని. తర్వాత నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. అతని శరీరము రక్తపు వర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. ఎట్లుందంట అతని ముఖము? మెరుపు వలె. తర్వాత అతని కన్నులు జ్వాలమయమైన ద్వీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమాహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెను. చాలు. దానియేలు ఏందంట? తనకు మాత్రమే దర్శనం వచ్చిందంట. చూడండి, ఎవరికి దర్శనం వచ్చిందంట? దానియేలుకి. ఎందుకే దర్శనం ఎందుకు వచ్చింది? దానియేలుకి మాత్రమే చెప్పండి. ఎందుకు దానియేలుకే దేవదూత ప్రత్యక్షమైంది? అతను 3 వారాలు ఉపవాసం ఉన్నాడంట. అన్నీ మానుకొని, సమస్తం మానుకొని. కానీ తన పక్కనున్న వారికి మాత్రం దర్శనం రాలేదంట. తన పక్కనున్న వారు ఆ దర్శనం చూడలేకపోయారు, ఆ దేవదూతను చూడలేకపోయారు. కానీ ఎవరు చూశారు? దానియేలు చూశాడు. అర్థమైందా? ఆధ్యాత్మిక జీవితంలో తన విజయం పొందుకున్నాడు. దేవుని సన్నిధిని కోరాడు. తన సౌకర్యాలు విడిచిపెట్టాడు. రుచికరమైన ఆహారాన్ని మానేసినాడు. అర్థమైందా? రాబోయే సంగతులు ఎలాగ బయలుపరచబడ్డాయంటే, తన ఉపవాసం ఉండి అడిగితే ఆకాశం సైతం కదిలి తనకు దేవదూతను దేవుడు పంపించి తనకు రాబోయే సంగతులను దేవుడు బయలుపరిచినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం కూడా ఉపవాసం ఉంటే ప్రతి విషయంలో మనం జయం పొందాలంటే ప్రతి సందర్భంలో మనకు ఉపవాసం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు నేను దయ్యాలు లిపిగలుగుతున్నానన్నా, లేదంటే స్వస్థపరచబడుతున్నారన్న అనేకులు, లేదంటే పిల్లలు పుడుతున్నారని, ఏదైనా సరే ఉపవాస ప్రార్థన ద్వారా అది సాధ్యమవుతుంది. మామూలు వ్యక్తులు పోయి దయాలు ఇడిపిమను, దయాలు అట్నే కాలు తట్టేదన్నుతాయి. తెలుసా ఎంత చిత్రహింసలు పెడతాయో కదా. కానీ ఎప్పుడైతే ఒక నిజమైన సేవకుడు ఉపవాసం ఉండి ఆత్మీయ జీవితంలో బలంగా ఉండి దేవునితో దగ్గర సంబంధం కలిగి నూతన బలము కలిగి ఉంటాడో, అపవాది శక్తులన్నింటినీ అతను జయము పొందుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 రోజులు యేసుక్రీస్తు ప్రభు సేవ ప్రారంభానికి యేసుక్రీస్తు ప్రభు కూడా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు
అతను అపవాదిని, యేసుక్రీస్తు ప్రభు అపవాదిని అనేకమైన సార్లు ఆయన జయించినాడు. ఆయన తన సేవ ప్రారంభం రోజుల్లో, అర్థమైందా? సేవ ప్రారంభం రోజుల్లో యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నాడు. ఎందుకోసం ఉన్నాడంటే అపవాదిని జయించడానికి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఉపవాసం ఉండి మొరపెడితే మన ప్రతి పరిస్థితులు దేవుడు మార్చగలడు అని నేను నమ్ముతాను. ఎప్పుడు మన స్థితిగతులు మార్చగలడు, మన స్వరాన్ని ఆయన వింటాడు. ఎందుకంటే మన రహస్యంగా చూస్తున్న తండ్రికి మనము మొరపెడుతున్నాం. ఆయన కూడా మనకు రహస్యముగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. నమ్మదగిన వాడు. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో కొంతమంది ఏమనుకుంటారంటే 21 రోజులు ఏడుండగలుగుతాంలే, ఉండలేంలే అనుకున్న పాసరి అంటలేబ్బా అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, కదండి. ఇప్పుడు ఉదాహరణకి నా ఇంట్లో నా బిడ్డలు లేదంటే నా భార్య కానీ వీళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మేరీ అది అవి తెప్పి బావ, ఇవి తెప్పి బావ, అవి చేయి బావ, ఇవి చేయి బావ అంటుంటారు. నేను ఉపవాసం ఉండాను, పక్కకు పో, నన్ను సతాయాకు, ఎరగడ కారం దంచుకొని తిను అని చెప్పను నేను. మనము రహస్యంగా దేవునికి మొర పెట్టుకోవాలి తప్ప నేను ఉపవాసం ఉండి మీరు ఉపవాసం అని రుద్దకూడదు. మనం నేను పక్కన అలసి పడిపోయి ఉంటే మీరు చికెన్లు మటన్లు వండుకొని తింటున్నారా అనకూడదు. కొంతమంది ఇట్లాంటి మాటలు మాడుతుంటారు అన్నమాట. ఉపవాసాలు ఉండేటప్పుడు పక్కన వాళ్ళని రుద్దుతూ ఉంటారు, కోపపడుతూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు కదా. వాళ్ళు కూడా అంతే, చిరాకు పెట్టిస్తూ ఉంటారు, కోపం తెప్పిస్తూ ఉంటారు. ఒక ఉపవాసం ఉండే వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారికి అపవాది శక్తుల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు కదండి. అయితే ప్రభు అంటున్నాడు, ప్రతి అపవాది శక్తుల నుండి మనకు జయం. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు జయం పొందుకున్నారో మరి మనం కూడా జయం పొందుకుంటాం. ఆగిపోయినవన్నీ ప్రభు తిరిగి ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవునితో దగ్గరగా ఉంటే, అర్థమైందా? దేవునితో సమీపంగా ఉంటే, ఆయన ఏ రీతిగా అయితే దేవదూత ప్రత్యక్షమైందో మనకు కూడా ఈరోజు దేవుడు దర్శనం ఇచ్చి మనకు కూడా రాబోయే సంగతులు మనకు దేవుడు బయలుపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక 2-3 వారాల నుంచి నేను కొన్ని దేవుడు నాతో మాటలు నేను చెప్తాంటాను అన్నమాట. నేను బయటికి చెప్తాంటాను. నేను ఒక 2-3 వారాల నుంచి నాకు ప్రేరేపణ వస్తుంది. సంతోష్, కెమెరా కింద పడుతుందేమో అని ఇన్నో పిల్లలు మీరు అడగండి. ఒక పైపు తెచ్చి మనం బాంబే సీల్లో కొడదాం గట్టిగా, పడిపోకుండా ఒక పిల్లడు పెద్ద దబ్బినప్పుడు ఎవరు ఇనలేనమాట. 2 వారాలు అదే నసపట్టిన. స్టాండ్ కొట్టండి, పిల్లలు ఉంటారు కదా నేటి కొట్టండి, 2 బాంబే సీల్లో కొట్టేసి ఇంకా పడదు అని చెప్పినాం, వినలే. కానీ మొత్తానికి ఏమైంది, ఆ స్టాండ్ కెమెరా చిన్నవి నేను చెప్తా కొన్ని జరగబోయి. ఉదాహరణకి మేరీ వాళ్ళు ఎప్పుడైనా బయట కూర్చున్నారు కదా, బయట కూర్చోద్దని చెప్పినంటే వాళ్ళు కూర్చున్నారు అనుకో, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి జరిగింటుంది అక్కడ. వాళ్ళ లోపలికి వచ్చి నేను చెప్పినా కదా బయటికి పోవద్దని. కొన్ని విషయాలు ఏదైనా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అనుకుంటా, రాబోయే సంగతులు ఎలాగ నాకు తెలుస్తున్నాయి, రాబోయే సంగతులు ఎలాగ బయలుపరచబడుతుంది. ఒకరోజు మధ్యాహ్నము అంత మందిరం అంతా గలీజుగా ఉంది. నేను లోపలికి చెప్తున్నాను పిల్లలతో, ఆయన మందిరం అంతా కడిగి నీట్గా పెట్టండి, ఎవరో వస్తున్నారని చెప్పిన. వాళ్ళు నమ్మలే, నిజంగానే వాళ్ళు నమ్మలే. ఖచ్చితంగా 1:30-2 మధ్యలో పిల్లలు స్నానం చేసుకుని లోపలికి వచ్చినారు. మేము ఊరికి అట్లా ఉన్నాం. 2 నంద్యాల దగ్గర నుంచి 2 ఆర్డర్లు వచ్చినారు. అట్లా రాబోయే సంగతులు దేవుడు దానియేలుకి ఎట్లయితే బయలుపరిచిన మనకు కూడా బయలుపరుస్తాడు. ఆయన బిడ్డలుగా మనం ఉంటే, ఆయన సొత్తుగా మనం ఉంటే, ఆయన ఆశ్రయిస్తూ మనం బ్రతికితే ఆయన ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. ఆయన తప్పిస్తాడు ఆయన కీడులన్నిటి నుండి. ఒరే బాబు, నీ జీవితంలో ఒక కీడు జరగబోతుంది, నువ్వు మారితే దీవించబడతావు. నేను ఎంతోమందికి చెప్పింట, ఏమ్మా ఇదిగో ఇట్లా ప్రవర్తించు, నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దు, నువ్వు తప్పుగా అనుకోద్దురా బాబు, బాగా నేను చెప్పింది తినరా, నీకు దేవుడు దీవిస్తాడంటే కొంతమంది వినరన్నమాట, తప్పిపోతారన్నమాట. విన్నవాడు దీవించబడతాడు, తప్పించబడతాడు, కాపాడబడతాడు. అలాగే ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందంటే, ఒక ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు సాక్షాత్తుగా దేవుని శక్తి, దేవుని యొక్క బలము మనలోకి ఆయన నింపుతాడంట. హల్లెలూయా. నిజంగా 21 రోజులు నేను నిలబడలేను అనుకున్నాను. నేనైతే చాలాసార్లు అనుకున్నాను, నేను నిలబడలేను, పడిపోతానేమో అని. కేవలం రోజుకు ఒక చిన్న ORS బాటిల్తోనే నేను ఉపవాసం ఉండి సాయంత్రమో పొద్దున ఏదో ఒక టైంలో నిద్ర లేచేటప్పుడు అయితే ఒక అర్ధగంట సేపు కళ్ళు తిరుగుతాయి నాకు, భయంకరం. ఒక గంట సేపు నొప్పులు, కాళ్ళ నొప్పులు, డొక్కలని నొప్పులు,
అసలు ఎంత ఉపవాసం ఉండి ప్రభువుని మొరపెట్టానంటే మన గ్రామం కోసం, మన బంధువులు, రక్త సంబంధికుల సంఘం కొరకు, అనేకుల కొరకు మొరపెడతానే ఉన్నాం. ఎందుకంటే ఈరోజున అందరూ తప్పించబడి ప్రభువుకు సమీపస్తులుగా రావాలి. ఈ లోకంలో నాది నాదంటూ ఏది ఉండకూడదు. మనమంతా మన దేవుని మీద, ఆయన రాజ్యము మీద ఆధారపడి మనం బ్రతకగలిగితే దేవుడు మనల్ని ఎంతైనా దీవించడానికి ఇష్టపడతాడు. ఈరోజు ఉపవాస ప్రార్థనలు చాలామంది తేలికగా తీసుకుంటూ ఉంటారు కదా, ఉపవాస ప్రార్థనలు కదా. ఉపవాస ప్రార్థనలు అనేటువంటి శక్తి మామూలు శక్తి కాదు. దేవుడు ఇప్పుడు ఉదాహరణకి మన బిడ్డలు ఎవరైనా ఉపవాసం ఉంటే మనం ఒప్పుకోం, ఎట్లా కూడా మనం తినిపిస్తాం, వాడు అడిగింది తెచ్చిస్తాం. వాడు కొండ మీద కోతిని అడిగినా సరే ఏదో ఒక కోతిని తెచ్చి ఇదే రా కొండ మీద కోతి అని చెప్పి వానికి ఇచ్చాం కదా. అట్లాంటిది మన ఉపవాసం ఉంటే మన దేవుడు ఎందుకు మేలు చేయడు? దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి మనం. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? యెషయా గ్రంథం 58 చూడండి. యెషయా గ్రంథం 58 6వ వచనం 7వ వచనం. దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటో చూడండి ఒకసారి. దేవుడికి ఇష్టమైన ఉపవాసం యెషయా 58 6, 7. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని మెరుగగొట్టుటయు నేను నేర్చుకుని ఉపవాసమే కదా. తర్వాత 7వ వచనం. నీ ఆహారం ఆకలి కొనిన వారికి. బాయినండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే చూడండి, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము ముఖం తిప్పుకోవాకు, దిక్కులేని బీదోళ్లను నీ ఇంట చేర్చుకొని వారికి ఆశ్రయమి అని అర్థం. దేవునికి ఏది ఇష్టమంట? ఉపవాసముతో పాటు ప్రేమ ఉండాలా, ప్రేమతో పాటు మారిన జీవితం ఉండాలా, అన్యాయపు కట్టెలను విడిచిపెట్టాలా, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలా, దరిద్రులకు ఏమి ఇవ్వాలంట? ఆశ్రయం ఇవ్వాలంట. హల్లెలూయా. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అర్థమైందా? నేను ఉపవాసం ఉండాను, నేను నా గురించే ప్రార్థన చేసుకుంటా ఉన్నా అనేటిది కాదంట. అనేకుల కొరకు మనము ప్రార్థించేవారుగా, ప్రేమను పంచేవారుగా, వారికి ఆశ్రయం ఇచ్చేవారుగా, వారి ఆకలి తీర్చేవారుగా. మన అద్విత భర్తని ఒంటరి చేసి ఇప్పుడు ఇదే అనుకున్నాను, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టమన్నావు కదా ప్రభా, నేను చేస్తున్నాను ప్రభా, నాకు శక్తిని బలము. నేను చిన్న ప్రార్థన చేసిన ప్రభా, అందరూ సంతృప్తిగా తినాలి ప్రభా, మంచిగా రావాలి ప్రభా, నేను మేము చేసిన. ఆకలి కొనిన వారికి ఆహారం. అర్థమైందా? మధ్యాహ్నం అందరికి ఆకలి వచ్చేది కదా, అన్నం లేకని కాదు, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టమన్నాడు దేవుడు కదా. ఆకలి కొనేది ఎప్పుడు కొంటాం మనము? టైం అయినప్పుడు, 1, 2 అయినప్పుడు మనకు ఆకలి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చినప్పుడు వారికి మన ఆహారం పెడితే మన కడుపు నిండుతుంది. అది దీవెన మనకు. దేవుడు చెప్పేది అదే, దరిద్రులకు ఆశ్రయం ఇవ్వు, మంచిగా మేలు చేయి, సహాయం చేయి. మనం ఏం చేస్తాం? దరిద్రులకు ఎవరైనా ఆటలు వచ్చారనుకో, అమ్మా పలానా చోట వృద్ధాశ్రమం ఉంది, పలానా చోట అనాథ పిల్లలు ఉన్నారు, మీ పాత బట్టలు ఏదో ఉంటాయో ఇవ్వండి అంటే మనం ఎప్పుడో పాత బట్టలు తెచ్చి ఇస్తాం కదా. మనం మంచి కొత్త బట్టలు కొని ఇస్తామా? ఇవ్వం. మన ఇంట్లో వండినటువంటి అన్నం, అప్పుడే ఫ్రెష్గా వండిన అన్నం తీసి ఎవరన్నా పెడతామా? పెట్టాం. సద్దన్నం పెడతాం మనం కదా, సద్ది కూరాకులు వేస్తాం మనం కదా. అన్యాయపు మాటలు మాట్లాడతాం, కానీ పైకేమో ఉపవాసం ఉంటాం, పైకేమో భక్తి చేస్తున్నాం, పైకేమో మందిరానికి వెళ్తున్నాం, పైకేమో విశ్వాసంలో ఉన్నాం, కానీ జీవితం మారలేదు. ఉపవాసం ఉంటే ఏం ప్రయోజనం? నువ్వు ఉపవాసం ఉండేసరికి నీలో క్రీస్తు కనపడాలా. హల్లెలూయా. నీలో క్రీస్తు కనపడాలా. మన దేవుడు మనం చేపను అడిగితే రాయిని ఇచ్చాడా? ఇచ్చేవాడు కాదు. పోనీ రొట్టె అడిగితే రాయి ఇచ్చేవాడు కాదు ఆయన కదా. మంచి దేవుడు మన దేవుడు. నువ్వు ఏది అడిగితే దానికంటే ఇంకా శ్రేష్టమైనవి, అద్భుతమైనవి, మేలైనవి, అందరికంటే గొప్పవి నా దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థన ముగింపు సభల్లో నీ ఆత్మకు శుద్ధి చేసుకొని ప్రార్థనలో బలపడు, శత్రు మీద జయం పొందు, కుటుంబము, సంఘము, దేశంపై ఆశీర్వాదం వచ్చేలాగా ప్రార్థన చేయి. అనేకులు మారాలని ప్రార్థన చేయి, సంఘము బలపడాలని, కుటుంబం బలపడాలని, దేశం మీదకి ఉగ్రత రాకుండా, మతోన్మాదులు రాకుండా ప్రార్థన చేయి. సంఘములు కట్టాల. పౌలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఏమైందంట? వేలాది సంఘములను స్థాపించాడంట. హల్లెలూయా. నీ సంఘ స్థాపనకు నన్ను వాడుకొని ప్రార్థన చేయి. అయ్యా నేను కూడా ఒక సంఘం కడతా, ప్రార్థన చేయి.
ఏం తప్పేం లేదు, వీధికి ఒక సంఘం ఉండడంలో తప్పే లేదు, వీధికి ఒక చర్చి కట్టొచ్చు, ఏం కాదు. అర్థమైందా? మా పూర్వం నుంచి ఒకే సంఘం ఉంది, ఇంకొక సంఘం వచ్చింది, ఇంకొక సంఘం వచ్చింది, అట్లేం లేదు. ఎన్ని సంఘాలైనా కొట్టు, మనుషులను దేవుని వైపు తిప్పే పనులలో ఉండాలి. అర్థమైందా? దేవుని వైపు తిప్పే పనులోనే మనం ఉండాలి. అంతే దినాలలో మందిరాలు సరిపోవు, అంతే దినాలలో మందిరాలకు మరి వేలాది జన సమూహం తరలొస్తుందంట. అనేకులు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటారంట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో ఉపవాసం అంటే కేవలం భోజనం మానుకోకుండా పాపాన్ని మానండి, దేశాన్ని విడిచిపెట్టండి, అహమును విడిచిపెట్టండి, గర్వమును విడిచిపెట్టండి. అర్థమైందా? ఈర్ష్యలు, అసూయలు, పగలన్నీ విడిచిపెట్టండి, దేవునికి దగ్గరగా మారండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ ఉపవాసం ఫలించబడుతుంది. నీ ఉపవాసం దీవించబడాలంటే, నీ ఉపవాసము ఫలించబడాలంటే దేవునికి తగినట్టుగా ఆయనకి ఇష్టమైన ఉపవాసం మనం చేయాలి. దరిద్రులను ప్రేమించమన్నాడు, దిక్కులేని వారికి సహాయం చేయమన్నాడు, ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టమన్నాడు. అర్థమైందా? నీకు ఆహారం లేకపోయినా ఏం కాదు, గుర్తుపెట్టుకో. నీ దగ్గర జోబులో చిల్లి గవ్వ లేకపోయినా ఏం కాదు, గుర్తుపెట్టుకో. నా దగ్గర అయితే చిల్లి గవ్వలేదు ఒక 2 రోజుల నుంచి. ఏం దిగులు పడ్డం అవసరంలే, దేని విషయంలో దిగులు పడ్డం అవసరం లేదు. చిల్లి గవ్వలు, డబ్బులు, ఇవన్నీ మనం దేవుని దగ్గర ఏం చేయవు. మనకి ఈ డబ్బులు, తిండి, ఇల్లు, వాకిలి, ఇవన్నీ దేవుని దగ్గర చేయ. మన హృదయం శుద్ధిగా ఉంటే, మన హృదయంలో యేసయ్య ఉంటే, మనం దేవుణ్ణి ఆరాధిస్తూ బ్రతికితే ఆయన మనకి ఏది కొదవ చేయడు. అర్థమైందమ్మా? దేవుడు మన పక్షంలో ఉన్నాడు, మనకు దిగులు అవసరంలే. ఏడ్చి మొరపెట్టు, ప్రార్థించు, ఉపవాసం ఉండు, ఆయన కృపను కోరుకో, ఆయన యొక్క దయను కోరుకోండి. అయ్యా నా కుటుంబం పతనమైపోతుంది, అయ్యా నా గర్భఫలం లేదు, అయ్యా దైవ శక్తుల చేత పీడించబడుతున్నాం, అయ్యా మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్నాం, అయ్యా చేతబడి శక్తుల చేత పీడించబడుతున్నాం, అయ్యా కుటుంబంలో వ్యక్తులను కోల్పోతున్నాం, అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉన్నాం, పిల్లలు తప్పుదారి పడుతూ ఉన్నారు. ఇట్లాంటి అన్ని ప్రార్థనలు పెట్టాలా, మనం సంఘంలో చేయాలా, కుటుంబంలో చేయాలా, అన్ని చోట్ల ప్రతి స్థలములో నువ్వు ఉపవాసం ఉండి మొరపెట్టగలిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని దగ్గర మనం ఉంటే నూతన బలం మనకు కలుగుతుంది. నేను 21 రోజుల్లో ఒక్కరోజు కూడా నేను నిజంగా హాస్పిటల్ పోలే. పోయినసారన్న రోజుకు ఒక పూట తినేటోని, 2 సార్లు హాస్పిటల్కి పోయి 2 సార్లు బాటిల్ ఎక్కించుకొచ్చుకున్నాను నేను. కానీ ఈసారి నా బిడ్డ బర్త్డే చేసిన, నా కుమారుని బర్త్డే చేసిన, మళ్ళీ ఈరోజు మళ్ళీ మీ మధ్యకి. నూతన బలం అంటే ఇదే. అర్థమైందా? 3 పూటలు తింటేనే బలం కాదు. దేవునికి ఏదో తినాలా బలం వస్తుంది, తినాలా బలం వస్తుంది. దేవుడు మనలో ఉంటే నూతన బలం, ఆత్మీయ బలం, ఆత్మలో బలపడతాం మనం. శరీరం నలగొట్టుకో, శరీరం విరగొట్టుకో, ఎంత నలగొట్టుకుంటావో అంత దగ్గరకు వస్తావు దేవునికి. ఈ లోకంలో ఈ శరీరాన్ని, అందమును, సౌందర్యమును, ఈ లోకంలో ఆస్తులు, పాస్తులని, వీటిని ప్రేమించి ప్రేమించి ప్రేమించి, బిడ్డలను ప్రేమించి, మనవలను ప్రేమించి, ఆస్తిని ప్రేమించి, డబ్బును ప్రేమించి, కులాన్ని ప్రేమించి, ప్రతిదాన్ని ప్రేమించి ప్రేమించి అన్నిటినీ ఏదైనా సరే మితముగా ఉండాలి. ఎవరి మీదైనా సరే మితముగా ఉండాలి. ఎందుకంటే మొదటగా మన దేవుణ్ణి మనం ఆరాధించాలి, ప్రేమించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేం. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా. నీవే లేకపోతే నేను అస్సలే లేను, నేను అస్సలు లేను. నువ్వే లేకపోతే అస్సలు లేను. ఏంది కళ్యాణం, నువ్వు అటు కదిలిచ్చే ఏడుచావు చర్చిలో, అటు కదిలిచ్చే స్టేజ్ మీద ఏడుచావు దేవుని గురించి చెప్పేటప్పుడు, ఏదైనా సాక్ష్యం చెప్పేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు. ఆయన ప్రేమను పొందుకుంటే, ఆయన దయను పొందుకుంటే, ఆయన సహాయం పొందుకుంటే కృతజ్ఞత మానదు, కృతజ్ఞత ఆగదనమాట. మనుషుడు ఎవడన్నా ఒకరో సాయం చేస్తేనే వానికి ఎంత రుణపడి ఉంటామో, వాడు కుక్క అనే పడతాం, వాడు పందెన్నే పడతాం, వాడు ఏమన్నా పడతాం మనం కదా, మనుషుడు ఎవరైనా సహాయం చేస్తేనే కదా. కానీ దేవుడు మరి ఎంత సహాయం చేస్తున్నాడు.
ఎంతగా మేలు చేస్తున్నాడు దేవుడు. దేవుడు మన పక్షం ఎంత ఉన్నాడు, మరి ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలో ఒకసారి మనం ఆలోచన చేయాలి. చూడండి, ప్రభు ఒక అద్భుతమైన మాట. నెహెమ్యా 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. నెహెమ్యా 1వ అధ్యాయం. నెహెమ్యా కూడా ఉపవాసం ఉన్నాడు. అయితే ఈయన ఎందుకు ఉపవాసం ఉన్నాడు చూడండి. నెహెమ్యా ఎందుకు ఉపవాసం ఉన్నాడు అంటే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖములో ఉపవాసం ఉండి ఆకాశం దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా, ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారులు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహనముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోసేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనము. అదేమనగా, అపరాధము చేసినడలా జనులలోనికి మిమ్మును చెదరగొట్టెదను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడెను. అక్కడ నుండి సహా నా నామమును నేను ఏర్పరచుకునే స్థలమును మిమ్మును రప్పించుదునని నీవు సెలవిచ్చివి కదా. చాలు, హల్లెలూయా. నెహెమ్యా ఎవరి కోసం ప్రార్థన చేసినట్టు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు అందరూ చేసిన పాపాలన్నింటినీ ఎవరి మీద వేసుకుంటున్నాడు? ఎవరి మీద వేసుకుంటున్నాడు? అందరూ పాపాత్ములే అనలే, నెహెమ్యా మీద వేసుకుంటున్నాడు. నెహెమ్యా అందరు పాపాలు నేను మా నాయన మోసే పెట్టిన నిబంధనలు న్యాయములు రూల్స్ మేము పాటించలేం, మాదే తప్పు, మమ్మల్ని క్షమించు. అర్థమైందా? పాడైన గోడలు పడిపోయినప్పుడు నెహెమ్యా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉన్నాడంటే కొన్ని రోజులు ఉందా లేదా? కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడని ఉంది. ఉపవాసం ఉన్నాడు. ఎందుకోసం ఉన్నాడంటే ఆ ఒక గోడలు పునర్నిర్మాణం అవ్వడానికి. 52 రోజుల్లో గోడలు పునర్నిర్మాణమైనాయంట. హల్లెలూయా. ఇప్పుడు మన హైదరాబాద్లో కలవరి టెంపుల్ సతీష్ కుమార్ వారు కట్టిన మందిరము ఎన్ని రోజులు కట్టారు? దాన్ని 52 రోజుల్లోనే పూర్తి చేశారు. అది ఒక చరిత్ర అన్నమాట. ఎవరు చేయలే. ఒక మందిరాన్ని 52 రోజుల్లో పూర్తి చేసేంత కెపాసిటీ కానీ అది ఎవరికి లేదు. ఆయన చేశాడు, దేవుని కృప. అట్లాగే ఈయన నెహెమ్యా కూడా పునర్నిర్మాణం కోసం ప్రభు సన్నిధిలో వేడుకొని ఉపవాసం ఉండి వారి పాపాలన్నీ ఒప్పుకొని మరి పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని మరి పునర్నిర్మాణం కొరకు ప్రయాసపడితే 52 రోజుల్లో గోడల నిర్మాణము పూర్తయిపోయినాయంట. చూడండి, మన జీవితం కూడా పాడైపోయిందేమో. ప్రభుని అడగండి, ఉపవాసం ఉండి మొరపెట్టుకోండి. పాడైపోయిందంటే ఏం పాడైపోయినా మేము మీ కళ్ళకు కానరాదు, పాడైపోయేది. అర్థమైందా? మన కళ్ళకు కానరాదు. అది రోజు రోజు క్షీణించిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అనారోగ్యంలో కానీ లేదంటే వేరే వేరే విషయాలు, అనేకమైన విషయాలలో మనం అనుకోకుండానే మనం ఎనిక్కెనికి పడిపోతూ ఉంటాం. అందుకే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని, ప్రభు నన్ను క్షమించు, నేను అపరాధిని, నేను పాపములు చేశానని. అర్థమైందా? నెహెమ్యా ఎట్లయితే నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నా. ప్రభా క్షమించు ప్రభా, పాపములు క్షమించు ప్రభా, అపరాధములు క్షమించు ప్రభా, దోషములు కొట్టివేయి ప్రభా, శాపములు కొట్టివేయి ప్రభా, ఆశీర్వదించు ప్రభా, దీవించు ప్రభా. నీవిస్తేనే ఏదైనా ప్రభా మేము అనుభవిస్తాం ప్రభా అని ప్రభు దగ్గర నేను 20 రోజులు ఇదే గోజాడుతూనే ఉన్నా. నేను ప్రభా నీవు అనుగ్రహించు, నీ చిత్తం బయలుపరచు తండ్రి అని ప్రభు దగ్గర మనము మొరపెట్టగలిగితే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు.
21 రోజులు ఉపవాస ప్రార్థనలో మీరు ఏ రోజైనా సరే నన్ను మీరు కొన్ని రోజులు చూడలేకపోయినారులే, కానీ ఇంట్లోనే పిల్లలు కానీ వచ్చి మధ్యలో వచ్చి పిల్లలు కానీ ఏ రోజు కూడా దుఃఖాముఖలే నేను లేను. ఏడ్చుకుంటూ కడుపు పట్టుకొని ఆకలి ఆకలి నడిచిన రోజునేం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే నలగొట్టుకుంటామో అప్పుడు కార్యాలు ప్రారంభించబడతాయి. ఎప్పుడైతే ప్రభు కోసం క్రయము చెల్లిస్తామో ఆయన కృపను మనం పొందుకోగలుగుతాం. అర్థమైందా? ప్రతి సంవత్సరము ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు నేను ఎప్పుడో కూడా చెప్తా, మీకు దేవుడు ప్రేరేపిస్తే ఉండండి. మరి మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీరు కూడా ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు మీ అక్కర్లన్నీ తీర్చునుగాక. హల్లెలూయా. ఒకవేళ ఒక్క పూట ఉన్నా సరే దేవుడు దీవిస్తాడు తప్పకుండా. ఎంత ప్రయాసపడతామో, ఎంతైతే నల్లగొట్టుకుంటామో మన జీవితాన్ని, అంతగా ప్రభుకు దగ్గరగా మనం మార్చబడతాం. ఉదాహరణకి మనం గమనిస్తాము, అనేకులను మనం గమనిస్తూ ఉంటాము, దేవునికి దగ్గర రండి అయ్యా, దేవునికి సమీపంగా ఉండండి అయ్యా అంటే ఇష్టపడరు. వాళ్ళ జీవితం వాళ్ళు నాశనం చేసుకుంటూ ఉంటారు తప్ప, ఒరే ఒకసారి మంచి దారి కదా, ఈ దారిలోకి వెళ్దాం పదా, దేవుడు మంచి మార్గం చూపిస్తాడు కదా, సహాయం చేస్తా అంటున్నాడు కదా, పాపాలు క్షమిస్తా అంటున్నాడు కదా అంటే చాలామంది ఇష్టపడరు. 21 రోజులు ముగింపు సభలో రేపటి దినం ఇంకా ఘనంగా జరుగుతుంది. ఇంకెవరు రావాలి రండి, రేపైనా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఖచ్చితంగా తైలాభిషేక ప్రార్థన దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ముడతాడు, తాకుతాడు, స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అనేకమైన అద్భుతాలు రేపు జరగబోతున్నాయి. డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా రండి, పాల్గొనండి, మీకు తెలిసిన వారిని నడిపించండి. దేవుడు రహస్యమందు చూచుచున్నాడు కాబట్టి రేపు దేవుడు రహస్యముగా ఇక్కడ అనేకమైన కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. నమ్ముదాం. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి నెహెమ్యా ఏ రీతిగా అయితే పాడైన వాటి కొరకు ఉపవాసం ఉన్నాడో దేవుడు వాటిని పునర్నిర్మాణం చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు నేను కూడా పాడైపోయిన వాటి కొరకు ఉపవాసం, కానీ నా ఆశ ఏంటంటే ప్రభు తిరిగి వారిని కట్టు, తిరిగి వారిని బలపరచు, తిరిగి వారు మునుపెన్నడు చూడంత దీవెన, మునుపెన్నడు చూడంత ఆశీర్వాదం వారికి అనుగ్రహించు అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఏ గ్రామం నుంచి వచ్చిన లైవ్లో ఎక్కడి నుంచి చూస్తున్నా, ఏ పరిస్థితులలో మీరున్నా, ఏ స్థాయిలో మీరున్నా, నా దేవుడు మిమ్మల్ని లేవనెత్తునుగాక. హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మోషే ఉపవాసం ఉన్నాడు ఆయన మహిమ కోసం. దేవుని సన్నిధి పొందుకున్నాడు. ఆహారం లేకుండా, నీళ్ళు లేకుండా దేవుని సన్నిధిలో బ్రతికాడు ఆయన 40 రోజులు మోషే కూడా. అర్థమైందా? ఈరోజు బైబిల్లో మనం చూస్తాం, యేసుక్రీస్తు కానీ, దానియేలు కానీ, ఎస్తేరు కానీ, పౌలు కానీ, వీళ్ళందరూ ఎందుకు ఉపవాసం ఉన్నారంటే దేవునితో మాట్లాడడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో బ్రతకడానికి, ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. చూడండి, దేవుని మీద ఎంత ఆధారపడితే మనకు అంత దీవెన. కంటికి కనపడకపోవచ్చు, చెవికి వినపడకపోవచ్చు, కానీ ఆయన మనతో ఉన్నాడంటే ఈ లోకాన్ని సైతం మనం జయించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. భూమిని సైతం మనం జయించవచ్చు. నువ్వు అడుగు పెట్టు, ప్రతి స్థలము నీదే అన్నాడు నా దేవుడు. ఏం వాగ్దానం అది? నువ్వు అడుగు పెట్టంటే పెట్టు, ప్రార్థన చేసి అడుగు పెట్టు. అర్థమైందా? ఈ స్థలము నాదే, ఈ గృహము నాదే, ఈ ఉద్యోగము నాదే, ఇదిగో నా భార్య గర్భఫలం కలగాల, సహాయం చేయి అని ప్రార్థన చేయి. అడుగు, ఏదైనా సరే అడుగు, విశ్వాసముతో అడుగు, నమ్మకంగా దేవుని దగ్గర నమ్మకంగా ఉండు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. దేవుడు దీవించక మానడు, ఆశీర్వదించక మానడు. నేను 21 రోజులు చాలా రోజులు రూమ్లోనే ఉన్నా, ఒక 6-7 రోజులు. చాలా తప్పులు జరుగుతున్నాయి ఇక్కడ. స్టార్టింగ్ ఒక 10 రోజుల వరకు రోజు క్లాస్ పీకాను. తర్వాత నేనే చెప్పగా సాయంత్రంగా బయటికి రావడం, అన్నీ సెట్ చేసుకొని చూసుకోవడం, వెళ్ళడం, నేర్పిస్తూ వచ్చిన ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇటు ఉండాలి, ఇటు ఉండాలి, ఇటు ఉండాలని. మరి మీరు వాళ్ళతో సంతృప్తి చెందినారో లేదో నాకు తెలియదు, కానీ సంతృప్తి చెందినారా? మేరీతో కానీ సంతోష్తో కానీ సంతృప్తి చెందినారా? హ్యాపీనా? ఎంతో ప్రయాసపడినారు పాపం వాళ్ళు కూడా. ఒకసారి వాళ్ళు గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. చాలా ప్రయాసపడినారు నిజంగా. లేదా నిజంగా నా మాదిరి చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. ఎంతో ప్రయాసతో వాళ్ళు ప్రయాసపడి పడి పడి మరి 20 రోజులు వారు లాక్కొని వచ్చినారు. అర్థమైందా? నాతో గొడవలు పడినారు, నాతో తిట్టించుకున్నారు, నాతో అరిపించుకున్నారు. మళ్ళీ నన్ను కూడా నువ్వు ఉపవాసం ఉన్నట్టు అరసాద్దని మళ్ళీ నన్ను కూడా అరిచినారు. అన్నీ అయిపోయినాయి. మొత్తానికైతే 20 రోజులు భయంకరమైన ట్రైనింగ్. నల్లగొట్టాడు దేవుడు వారిని కూడా. దేవుడు వారికి కూడా మైక్ ఇచ్చి ఎట్లా మాట్లాడాలో, ఎట్లా ప్రవర్తించాలో వాళ్ళు కూడా దేవుడు బయలుపరిచి నేర్పించినాడు వారికి.
ఎంతో ఘనంగా మరి కార్యక్రమాలు జరుగుతూ వచ్చినాయి. 21 రోజుల ఉపవాసం ముగింపు సభల్లో నా ఆశ ఏంటంటే అనేకులు మరి కళ్యాణ్ లాంటి వారు లేయాలి. కళ్యాణ్ కూడా ఏం పరిశుద్ధుడేం కాదు. ఒకప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తాను మీకు, కళ్యాణ్ కూడా ఏం పరిశుద్ధుడేం కాదు, కానీ దేవుడు పరిశుద్ధునిగా మారుస్తాడు. మనలో ఉన్న పాత రోత జీవితం ఎప్పుడైతే మనం మారి ప్రభువుకి ఇష్టకరంగా మనం మారుతామో ఆయన ద్వారా మన కార్యాలు దేవుడు చేస్తాడు. ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు ఆయన, అద్భుతం చేస్తాడు ఆయన. మనం జాగ్రత్తగా ఉండాలా, కనిపెట్టుకొని ఉండాలా, కాపాడుకుంటూ ఉండాలి. ఏదైనా సరే మనం ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటూ ప్రభు ద్వారా మనం పొందగలిగితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. రాబోయే సంగతులు చూపిస్తాడు, అద్భుతాలు చేసే కృప నీకు ఇస్తాడు, స్వస్థత వరం నీకు ఇస్తాడు, ఆత్మాభిషేకం ఇస్తాడు. ప్రభు నీకోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు ఆయన. నువ్వు నిలబడితే చాలు ఆయన కార్యాలను చేయగలుగుతావు. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడతాడు, నీ ద్వారా కార్యాలు చేయించగలడు, నీ ద్వారా అనేకులను ఆయన వైపు తిప్పుకొనే కృపని నీకు దేవుడు ఇవ్వగలడు నువ్వు నమ్మితే. అర్థమైందా? ఏదో వాక్యం అంతా చదివి వాక్యం చెప్తేనే ఆకర్షించుకోండి కాదు. ఆకర్షించాలంటే ఒక పాటతో అయినా దేవుడు ఎంతోమందిని వాడుకున్నాడు. ఒకప్పుడు యేసన్న గారి పాటలు మరి క్యాసెట్లలో విని ఎంతోమంది రక్షణ పొందారు తెలుసా. ఒకప్పుడు ఏఆర్ స్టీవెన్సన్ అని, ఇప్పుడు కూడా కొంతమందికి తెలియదు ఆయన ముఖం. నడిపిస్తాడు నా దేవ్, ఆ పాట రాసింది ఆయనే. ఆయన ముఖం కూడా చాలా మందికి తెలియదు. ఆయన వయసు 50 ఏళ్ళు అట్టుంటాయి అంతే. యవనస్తుడు ఆయన కూడా. ఏఆర్ స్టీవెన్సన్ ఒకప్పుడు ఈ యేసన్న గారి పాటలన్నా, ఏఆర్ స్టీవెన్సన్ పాటలన్నా పల్లెలలో టేబుల్ కర్రలు పెట్టుకొని విని ఎంతోమంది కుటుంబ ప్రార్థన చేసుకొని ఒక మూలను కూర్చొని ఏడ్చుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. మనిషి జీవితం మార్చాలంటే వాక్యం మాత్రమే కాదు, పాటతో అయినా, ఒక మంచి ఆదరణకర మాటతో అయినా, ప్రార్థనతో అయినా, ఒక చిన్న వాక్యముతో అయినా దేవుడు మాట్లాడే జీవితాలను మార్చగలడు. హల్లెలూయా. ఖచ్చితంగా మార్చగలడు ఆయన. మారిన జీవితం ప్రభుకి ఇచ్చేది నేర్చుకోండి. మారినాక మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోవద్దు. మార్పు చెందినాక తిరిగి మళ్ళీ లోకంలో కలిసిపోకుండా మన జీవితం సరి చేసుకుంటూ ప్రభు యొద్దకు మనం రాగలిగితే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. కావున మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి, అనేకులు నా పేరిట శిష్యులుగా మార్చండి. ఆయన పేరిట శిష్యులుగా చేయాలి మనం. పిల్లలైతే స్టార్టింగ్ మరి సాయి వచ్చినప్పుడు కానీ, సంతోష్ వచ్చినప్పుడు కానీ, మన దగ్గర ఉండే పిల్లలు సన్నీ కానీ, మరి రెడ్డయ్య కానీ ఎన్ని తప్పులు చేస్తారంటే అన్ని తప్పులు ఒక్కోసారి చెడిపోతాయి కూడా కొన్ని. నేను వారిని అరుస్తాను తప్ప ఆ నుంచి లేపను వాళ్ళని. నీకు చేత కాదు, నీ నుంచి లేచిపో అని ఏ రోజు అన్నాను నేను. వాళ్ళు పలగొట్టినా, ఏం చేసినా, అది పాడు చేసినా మళ్ళీ వాళ్ళతోనే సరి చేయించి వాళ్ళని శిష్యులుగా మార్చాలా. వాళ్ళని చూసి రేపు అనేకులు యవనస్తులు రావాలా. అర్థమైందా? ఒకరోజు ఒక సందర్భం వచ్చినప్పుడు సంతోష్ అన్న నేను ఇంటికి పోతా అన్నాడు. నాయనా నువ్వు ఇంటికి పోతే ఒకటి ఆలోచన చేయి, ఎవరో ఒక పిల్లలు పోయాడు నువ్వు పోతావు అనుకో, నిన్ను చూసి అనేకులు యవనస్తులు ఏమో బస్ సేవ కష్టమేమో, సేవ సంతోషం లాంటి వాళ్ళు చేయలేకపోయాడే, మరి మేము ఏం చేస్తామో రాలేరు. నేను ఒకసారి ఆలోచన నిర్ణయం తీసుకో అని చెప్పినని. నిలబడ్డాడు బిడ్డ, తెలుసుకున్నాడు, తన తప్పిదం తెలుసుకున్నాడు. ఎందుకు ఇప్పుడు అబ్బాయి గురించి చెప్తున్నానంటే, అనేకులు క్రీస్తు వైపు త్రిప్పాలంటే ముందు మనం నలగొట్టుకోవాలి. మన జోబులో ఏమీ లేకపోయినా ఇతరుల జోబులో ఏదైనా ఉండేలాగా మనం వారికి ఆశ్రయం ఇస్తూ, వారిని ప్రేమిస్తూ ఉండాలి, వారికి సహకరిస్తూ ఉండాలి. మాటతోనో, క్రియతోనో, వేరే వేరే విషయాలతోనో మనం వారిని ప్రేమిస్తూ ఉండాలి. అదే దైవికమైనటువంటి వ్యక్తులు ఉండాల్సినటువంటి లక్ష్యం. ఆ లక్షణం ఎప్పుడైతే మనలో ఉంటుందో మన ఉపవాసం ఖచ్చితంగా దేవుడు వింటాడు. హల్లెలూయా. మన జీవితం స్థిరపరచబడకుండా, ఆశీర్వదించబడకుండా, ఇతరులకు హెచ్చరించకుండా, ఇతరులకు బోధించకుండా, నాకు నచ్చిన నేను ఉండి నా ఇష్టం వచ్చి నేను బతికి ఉపవాసం సొడ్డు పెట్టుకొని ఉంటే మాత్రం ఏ కార్యము జరగదు. ఏ దీవెన చూడలేవు, ఏ ఆశీర్వాదం చూడలేవు, ఎవరు మారలేరు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నీలో మార్పు లేదు, నీలో యేసయ్య లేడు. కడుపు మార్చుకుంటే ఏ ప్రయోజనం ఉంది? ఒకరోజు చెప్పినా కదా, నేను ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, నాయన నేను కూడా ఉపవాసం ఉండే నాయన, నా మంచిది, మా దేవుడిని ఖచ్చితంగా దీవిస్తాడని చెప్పిన. అస్సలు తినకుండా ఉన్నామంటే తింటానే నాయన. మధ్యాహ్నం పూట ఒక 4 జాంకాయలు, మరుసటి రోజు 4 యాపిళ్ళు. ఇంకేం ఉపవాసం అయిపోయాడా? 4 యాపిళ్ళు, 4 జాంకాయలు. కొంతమంది ఇట్లాంటి ఉపవాసం. కడుపు మార్చుకునే స్వభావం లేదు. నేను ఇంట్లో వాళ్ళు తింతంటే వచ్చి చర్చిలో పడుకుంటా, వద్దురా నాయన తండ్రి అని.
వాళ్ళ ఇంట్లో తింటే చర్చిలో పనుకుంటా, చర్చిలో తినేటప్పుడు బయటికి పోతా. వద్దు, మనకు ఆ ఆశా నిగ్రహం అనేది ఉండాలి. ఎప్పుడైతే మన ఆశలు చంపుకుంటామో మన ఆశలన్నీ నా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు కదా, మీ కోరికలన్నిటినీ నేను సఫలపరచెదను. హల్లెలూయా. మన కోరిక సఫలపరచబడాలంటే క్రయము చెల్లించాలి. ఇప్పుడు ఒక విమానం తోలాలంటే నువ్వు నేను పోయి సింపుల్గా తోలలేం విమానం. ఒక విమానం మనకు ట్రైనరు ఒక విమానం మన చేతికి ఇవ్వాలంటే ఒకసారి ఫ్లై చేసినందుకు, అంటే ఒకసారి గాల్లోకి పోయి నేర్చుకొని కిందికి వచ్చినందుకు 12 లక్షలు డబ్బు కట్టాలి, ఒక్కసారి పైకి పోయి కిందికి వచ్చినందుకు. అట్లాగా ₹1 కోటి పని ఖర్చు వస్తుందంట విమానం తోలేవారికి, నేర్చుకునేటప్పుడే. కానీ ఎప్పుడైతే వాళ్ళు క్రయము చెల్లించి అప్పులు చేసుకుంటారో, బంగారం అమ్ముకుంటారో, ఇల్లు వాకిళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు. కింద మీద పడి మొత్తానికి ఎట్టొకటి ఉద్యోగం సంపాదించుకుంటారు. చిన్న వేలు తెగిన కోట్లలో డబ్బు వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళు క్రయము చెల్లించారు కాబట్టి ఆ ప్రతిఫలం అంత. ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకి ప్యాకేజ్ నెలకు 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు జీతం వస్తుంది కొంతమందికి అయితే. సీనియర్లు అయితే 10 లక్షలు, 15 లక్షలు వస్తుంది ఒక విమానం తోలితే. కానీ దాని వెనకాల ఎంత క్రయం చెల్లించారు వాళ్ళు. కొంతమందికి కలెక్టర్ కావాలన్న ఆశ ఉంటుంది. రాత్రి పగలు రోజుకి 18 గంటలు 19 చదివేట వాళ్ళు ఉంటారు కదండి. ఒక ఉద్యోగం దగ్గరికి పోయినప్పుడు కొంతమంది ఆ ఉద్యోగంలో తృప్తి చెందకుండా రాత్రంతా మేలుకొని చదివి, నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, ఎస్ఐ అనమాట. అన్న ఎస్ఐ పోస్ట్ అయినది, కానిస్టేబుల్ పోస్ట్ అయినది. కానిస్టేబుల్ పోస్ట్ అయితే డ్యూటీకి పోయి ఇంటికి రోజు సపరేట్ స్టడీకి పోతాడు అన్నమాట. ఎస్ఐ స్టడీకి పోతాడు, అకాడమీకి పోతాడు, పోయి చదువుకొని ఎస్ఐ అయినాడు. ఇప్పుడు సిఐ అయినాడు అనంతపురంలో. ఇప్పుడు ఆయన డ్యూటీ చేస్తున్నాడు అనమాట. ముస్లిం ఆయన పేరు, ముస్లిం ఆయన. చూడండి ఎంత క్రైమ్ చెల్లిస్తారు కొంతమంది. చదువు కోసం క్రైమ్ చెల్లిస్తారు, ఉద్యోగం కోసం క్రైమ్ చెల్లిస్తారు కదా. విడిచిపెట్టుకుంటారు కొన్ని ఆశలు. కొంతమంది చూడండి పెళ్ళి చేసుకుంటారు, భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కోయేట్టుకో, సౌదీకి. ఎందుకు పోతారు వాళ్ళు? నా కుటుంబం బాగుపడాలని, అప్పులు పోవాలంటే, ఈ పెళ్ళికి చేసుకుని అప్పులు పోవాలంటే, ఇలాంటి నా పిల్లలు బాగా చదువుకోవాలంటే క్రైమ్ చెల్లించి వెళ్ళిపోతారు కొంతమంది కదా. వెళ్ళేటప్పుడు ఎంత బాధపడతా పోతారో, వచ్చేటప్పుడు మళ్ళీ పిల్లలు అట్నే ఎత్తుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు నెల రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ బాధ ఉంటుంది. ఎంతో క్రయం. దేవుని సన్నిధిలో చెప్తున్నాను నేను కూడా, నువ్వు క్రయము చెల్లిస్తే అద్భుతమైన ఆశీర్వాదం పొందుకుంటావు. నలగొట్టుకుంటే, విరగొట్టుకుంటే, సరి చేసుకుంటే, హెచ్చరిస్తే, ప్రేమతో మాట్లాడి బోధిస్తే ఎంత కఠినులైనా సరే మనం మార్చచ్చు. హల్లెలూయా. ఇప్పుడు కొంతమందికి పిల్ల మూర్ఖత్వం ఉంటుంది అనమాట. వాడు చెప్తే ఈనాడు, వాడిని అరుస్తే ఈనాడు. కొంతమంది ఈనరు, వాడిని శిక్షిస్తే ఈనరు కదా. కానీ వానికి చెప్పే రీతిలో మనం వానికి బోధిస్తూ వస్తే ఒకానొక సమయంలో వాడు పిల్ల మూర్ఖత్వాన్ని విడిచిపెట్టుకొని మంచిగా మారుతాడు. కొంతమంది గర్వం, కొంతమందికి ఈర్ష్యలు, కొంతమందికి ఎన్నెన్నో ఉంటాయి లోక సంబంధమైన మాటలు కానీ కదా. ఎన్ని బయటికి రావాలంటే వారికి వాక్యం అనే ఉదక స్థానం వారికి చేపిస్తూ ఉండాలి, వాక్యంతో బోధించాలా. సాలేరా స్వామి ఎప్పుడు వాక్యం చెప్తున్నా వాడు అనుకొని చెప్తానే ఉండు. నేను తిట్టుకొని కాక నువ్వు దేవుని ప్రేమను ప్రేమిస్తాను, బోధిస్తానే ఉండు. దేవుని యొక్క ప్రేమను వెల్లడి పరుస్తానే ఉండు. అప్పుడు నీ ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నెహెమ్యాకి ఏమవసరం? ఆ గోడలు పడిపోతే నెహెమ్యాకి ఏమవసరం? యెరూషలేము గోడలు పడిపోతే నెహెమ్యాకి ఏమవసరం? ఉపవాసం ఉన్నాడు, ఒక మూలను కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకు కూర్చొని ఏడుస్తున్నాడంటే ఆ ప్రాకారం కట్టబడితే ఆ పట్టణం అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. యెరూషలేము ప్రాకారం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చాలామంది చూపిస్తూ ఉంటారు యూట్యూబ్లలో. చూడండి, యెరూషలేము మనం ఎట్టో పోలేం, కనీసం ఎన్న యూట్యూబ్లో మచ్చలు చాలా అటండి చూడండి. యూట్యూబ్లో పెట్టుకొని యెరూషలేము ఎట్టుంటుంది, బెత్లెహేము ఎక్కడుంది, అట్లాంటి ఆత్మీయ సంబంధమైన వాటిని చూడండి, నేర్చుకోండి. వాక్య జ్ఞానం చదివేదానికంటేనంట సైన్స్ చెప్తారు చదివేదానికంటే చూస్తే ఎక్కువ గుర్తుంటాయంట. అర్థమైందా? ఇప్పుడు కొంతమందికి టక్కున పాతకాలం సినిమా ప్రేమాభిషేకం స్టోరీ చెప్పండి, టక్కుని చెప్పేది. ఎందుకు టక్కున గుర్తుంటుంది మైండ్లో. చూసింటే ఆ మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది కదా. ఆదికాండం మొదలొద్దని చెప్పండి అమ్మా అంటే ఎవడు చెప్తాడు? చెప్పలేడు, చదివితే కదా. కాబట్టి అనేకమైన ఉన్న యూట్యూబ్లో చూడండి.
దేవుని రాకడ ఎలాగుంటో చూడండి, దేవుడు ఏమేం చేస్తాడో చూడండి. అట్లాంటి మంచివి చూసి మీరు మైండ్లోకి ఎక్కించుకుంటే మీరు రేపు ఇతరులకు బోధించగలరు. మీకు కూడా దేవుని గురించి అర్థమవుతుంది. ఏదో వచ్చాము వెళ్ళాము వింటున్నాము లైవ్లో, టీవీలలో అయితే కడపలో, మరి జమ్మలమడుగులో, ఇటు ఈ ఆంధ్రప్రదేశ్, మళ్ళీ చుట్టుపక్కల ప్రపంచమంతా ఎంతోమంది టీవీలో నేను ఎప్పుడు చెప్తాను, టీవీలో చెప్పేటప్పుడు లాస్ట్లో ఒక మాట చెప్తాను. ఏం చెప్తానంటే, మీరు టీవీలలో వినడం మాత్రమే కాదు, వెంటనే మీరు మార్పు వచ్చేందుకు ఇష్టపడండి. ఎంతో ప్రయాస, ₹1 కూడా తీసుకోకుండా టీవీ ఛానల్లో మేమే ఎదురు డబ్బులు కడతాం ఆపరేటర్లకు, డిష్ వాళ్ళకి అనుకుంటే. ఇప్పుడు ఒక ₹3 తీసుకోవచ్చు, కనెక్షన్కి ఒక ₹3 తీసుకుంటే నాకు ఒక 10 లక్షల కనెక్షన్లు, ఉదాహరణకి నాకు 10 లక్షల పైన ఉన్నాయి. ఇంకా ఈ అమెజాన్ ఫరిస్టిక్ ఐదు వదిలిపెట్టేసేయండి. మామూలుగా 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కనెక్షన్కి ₹3 చొప్పున వేసుకుంటే నెలకు 30 లక్షలు డబ్బు వస్తుంది నాకు ఆదాయం అనుకుంటే. కానీ ఏ రోజు కూడా ప్రభు సేవ వ్యాపారం చేయకూడదు, ప్రభు సేవ వ్యాపారంగా చూడకూడదు. ప్రభు సేవలు ఎంతసేపు ప్రేమనే పంచాలా, దేవుని ప్రేమనే బోధించాలా. మనం నష్టపరుచుకున్నా సరే, ఇబ్బంది అయినా సరే, మనం దేవుని రాజ్యం కడదామనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతూ ఉంటాం. అంటే ఎక్కడ కల్లూరు, ఎక్కడెక్కడికి వినపడుతుంది మన కల్లూరు పేరు, ఏం కథ? కళ్యాణ్ బాబు అంటే ఈరోజు ఎంతమంది గుర్తుపడుతున్నారు? ఈ ఘనత ఎట్లా వచ్చిందంటే దేవుని ప్రేమను పంచడం ద్వారానే. హల్లెలూయా. ఒక భక్తుడు రాశాడు, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు తెలియలేదే, కేవలము నమ్ముకొనినా పరలోక మన కబ్బునే. హల్లెలూయా. కేవలం నమ్ముకుంటే చాలు. అర్థమైందా? ఆస్తిని అంతస్తులు సంపాదించుకుని ఏం మూట కట్టుకొని పోలేం. నాకు ముందు ఒక తెల్ల కారు ఉండేది, పాతది కదా, అది అంతా చిల్లు బట్టి లొట్టలో పడిపోతే 50,000 కొన్నాడు దాన్ని. నేను కొనిందేమో 2,60,000. నాకు అదే డబ్బులు కావాలంటే ఇచ్చాడా? ఎవడు బంగారు పడిపోతుంది. నిన్న 16,000 ఉంటే ఇప్పుడు 15,000 అయింది గ్రామ్. ఎప్పుడు ఎంత అవుతుందో మనకు తెలియదు కదా. నేను ఒక బంగారు అంగడిని అడిగినా, నీ దగ్గర మేము బంగారు కొంటున్నాం కదా, రేపు దీన్ని అమ్మితే ఈ పొద్దు కొన్నే అమౌంట్కి, ఈ పొద్దు ఎంతైతే నువ్వు తూకం వేసినావో అంత తూకానికి రేపు నాకు డబ్బు ఇచ్చావంటే ఈడంట. ఇప్పుడు 4 గ్రాములు అనుకో, 1 గ్రాము తీసేసి మీ 3 గ్రాములు అంటే కొనేటప్పుడు నష్టపోయేది మనమే, అమ్మేటప్పుడు నష్టపోయేది మనమే. పోనీ మన కాడికి వద్దులే రబ్బా, పోయి కరగదీసి ఎడగోసటి అమ్ముకుందాంపా అంటే దాంట్లో రాగినో ఇనుమో కలిపింటాడు వాడు. 100% బంగారు ఉండదు దాంట్లో, 75% బంగారు ఉండేది. నువ్వు చైను కొను, ఉంగరం కొను, ఏదైనా కొను 75%. కానీ నీ దగ్గర ఏమో 100% డబ్బు తీసుకుంటాడు వాడు. వాడే లాభపడతాడు. ఎంతసేపు ఉన్నాయి, లోకమేమో లాభపడుతుంది, నువ్వు నష్టపోతానే ఉంటావు. నష్టపోతానే ఉంటాం మనల్ని అందరూ మోసం చేస్తానే ఉంటారు. పచ్చి అరటి పండ్లు కెమికల్లో ముంచుతావు, ముంచి ఎత్తి ముంచేసరికి ఎల్లో కలర్లో వచ్చినాయి. ఆశ్చర్యపోయిన నేనైతే చూసి, పచ్చి అరటి పండ్లు ఎల్లో కలర్ వచ్చినాయి, బాగా పైన పెట్టి అమ్ముకుంటున్నాను. మనం ఇంటికి తినేట మోసం చేసినారు రావాడు, నష్టపోయారు ₹50, ₹100. ఏదైనా చూడండి, ఎక్కడైనా చూడండి, ఈ లోకమంతా ఒక మాయ, ఒక మోసం. కాబట్టి ఈ లోకం మీద దృష్టి పెట్టకుండా పైన సంపాదించుకోవడానికి ఆశపడండి. నువ్వు బంగారం మీద పెట్టుబడి పెట్టినా నష్టమే, దేని మీద నువ్వు పెట్టుబడి పెట్టినా నష్టపోతావు ఒకనొక రోజున. ఒకనొక సమయంలో నీ జ్ఞానము కూడా పనికి రాకుండా పోతుంది, నీ ఆరోగ్యము కూడా పనికి రాకుండా పోతుంది, నీ జీవితం పనికి రాకుండా పోతుంది, నీ ఆస్తి పనికి రాకుండా పోతుంది, ఏమీ పనికి రాకుండా పోతాయి. అర్థమైందా? అప్పుడు దేవుని వైపు చూడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. బ్యాంకులు కానీ నీ ఏవే కానీ అన్నీ ఒకరోజు నిలబెడతాడు అన్నమాట. అంతెందుకు, ఇప్పుడు నేను ఒకరోజు మేము ఏదన్నా పిల్లలకి ట్యాప్ అని చెప్పినప్పుడు పిల్లలు పోయి ఒకరోజు పెట్రోల్ పట్టించుకున్నారు బండ్లో. స్కానర్ నాకు పెట్టినారు, పెట్రోల్కి డబ్బు కొట్టినా అని. కొడితే ఫోన్పే సర్వరే పని చేయలే. సచ్చినారు అక్కడ దిక్కు తెలియక వాళ్ళకి ఏం చెప్పాలన్నా మైండ్ పని చేయాలి. డబ్బులు లేదు వాళ్ళ కాడ, పెట్రోల్ ఏమో బండ్లో పోసేసినారు, స్కానర్ పని చేయలే. సరే మేరీ దాంట్లో కొడితే మేరీ దాంట్లో పని చేయలే. ఎన్ని రకాల తిప్పులు పన్నేమో. సర్వర్ ఒక్కోసారి బిజీ అంటారు కదా, పని చేయదు ఒక్కొక్కసారి బ్యాంకీలలో. మరి గమనించుకొని మీరు ఎక్కడైనా సరే ఈ లోకం మోసం. కాబట్టి ఈ లోకంలో మీరు మోసపోకుండా మీరు బ్రతకాలంటే దేవునితో దగ్గరగా ఉంటే ఆయన ఇహలోక ఆశలు మనల్ని తీసివేసి పైనున్న వాటి మీద ప్రేమ కలిగేలాగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. దేవునితో దగ్గరగా ఉండండి.
దేవునితో సమీపంగా ఉండండి. నేనైతే ఎప్పుడు ఒకటే భలే సంతోషపడతా, ప్రభా 30 ఏళ్ళకు నాకు లేవు, 30 మన పన్నాయి, 30 ఏళ్ళకు ప్రభా నాకు నిజంగా ఏం ధన్యత ఇచ్చినావు ప్రభా, నీ ఆలయం కట్టే కృప, దాన్ని పూర్తి చేసే కృప కూడా నాకు ఈ ప్రభా, మేమందరం నిలబడి హల్లెలూయా అని ఒక పదం చెప్పాలో ప్రభా, ఆశ ఉంది ప్రభా, నాకు తీర్చు ప్రభా. ప్రార్థన చేయని రోజు లేదు, ప్రయాసపడని రోజు లేదు, చింతించని రోజు లేదు, మొరపెట్టని రోజు లేదు. ప్రభా సహాయం చేయి ప్రభా, ద్వారం తెరచు. మనకేం అమెరికా నుంచో లండన్ నుంచో వేరే వేరే దేశాల నుంచి ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చేటి ఏం లేవు మనకు. ఫండ్స్ వచ్చే మనం ఇట్టేందుకు ఉంటాం? రేపు పొద్దున్నే కట్టాం, అన్ని అకౌంట్లో డబ్బు ఉంటే ఆలస్యం చేస్తామా మనమేమో? ఎవరు ఎక్కడి నుంచి సహాయం చేయరు. ప్రయాస పడితే నల్లగొట్టుకుంటే విరగొట్టుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తే ఏ కార్యక్రమం ఆలస్యం కావచ్చేమో కానీ అవి తుదుకు ఉన్నతంగా మార్చబడతాయి. హల్లెలూయా, ఉన్నతంగా మార్చబడతాయి. ప్రతిదానికి ఒక సమయం ఉందంట. ఆ సమయం వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆ సమయం వచ్చేంతకు మనం వెయిట్ చేస్తే ఆ కార్యాలు సఫలపరచబడతాయి. 52 రోజులు టైం పట్టింది గోడలు కట్టడానికి. ప్రార్థన చేసి మోకాలంగి ఉపవాసం ఉంటానే దేవుడు సరేలే అని రేపు పొద్దునకే గోడలు లేచి పుట్టలే. 52 రోజులు టైం పట్టింది. అర్థమైందా? పౌలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వేలాది సంఘాలు అంటే పొద్దున్న లేచనే ఉపవాసం ఉంటే పొద్దున్నే 1000 సంఘాలు అయిపోలే. మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ మాట ఎంత అద్భుతమైన మాట తెలుసా? అది మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట వేరే వాళ్ళు చెప్పలేరు. క్రీస్తును వెంబడిస్తున్న మీరందరూ కదా, నన్ను కూడా వెంబడించండి. నేను చెప్పేవి వినండి, నా మాట వినండి. ఆయన 1000 సంఘాలు స్థాపించాడు. క్రీస్తు ఈరోజు మనం కూడా అదే బోధిస్తున్నాడు. నువ్వు కూడా స్థాపించు, దేవుని కార్యము చేయి, దేవుని కొరకు క్రయము చెల్లించు, దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో, దేవుని ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఇదే నేను చెప్పాలనుకున్న మాట. ఉపవాసం నీ ప్రార్థన చేయి, మొరపెట్టుకో. కనీసం రేపు ముగింపు సభ, రేపన్నా మొత్తం బంద్ చేసి, అన్నీ బంద్ చేసి ప్రభా అని మొరపెట్టుకో, ప్రభుని వేడుకో, ప్రభుని సహాయం అడుగు. ఖచ్చితంగా రేపటి దినమున దేవుడు ఘనమైన కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా చేస్తాడండి దేవుడు. ఘనమైన కార్యాలు అంటే ఏంది? పొద్దున్నే నా జోలు 1 లక్ష పడాలా, పొద్దున్నే 5 రోజులకు 10 రోజులు నా భార్య గర్భఫలం తెలియాలా మాకు, ఏంటంటే ఆశించాకండి. ఆయన చేసే టైంలో చేస్తాడు ఆయన ఏ అయినా. ఈ లోక ఆశలు తెచ్చి ప్రభు మీద పెట్టి రుద్దాకండి. దేవా నాకు అది ఇచ్చేనే, ప్రభా ఇది ఇచ్చేనే. నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, బ్రదర్ ఉద్యోగం వచ్చిందంటే మొదటి జీతం మీకే పంపించాం బ్రదర్. నేనంట అంటే నీ కొడుకు ఉద్యోగం వచ్చేంత వరకు, మొదటి జీతం వచ్చేంత వరకు చిరిచట్టే పెట్టుకున్నాను నేను. మన ఒక ఆమె వచ్చింది మా దగ్గరికి, ఒక 10 లబ్బం బ్యాగులకు నేను డబ్బులు ఇచ్చా ఏప్రిల్లో అని. ఎప్పుడు ఇచ్చదంట? ఏప్రిల్ ఇచ్చదు. నేనన్నా అప్పుడు దాకా నేను లబ్బం వేసుకోకుండా ఉండాలంటే ఎట్టదమ్మా, నాకు దేవుడు ఇచ్చే నేను వేసుకుంటా, నేను ముందుకు పోతా. నీకు ఆ రోజు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏం పని ఉంటే ఆ పని చేయి. అర్థమైందా? ఏ పని ఉంటే ఆ పని చేయడానికి ఇష్టపడు. నీ దగ్గర 10 బ్యాగులకు ఉంటే 10 బ్యాగులకు ఏదైనా వేరే పని చేయి. కొంతమంది ఏందో చెప్పే తీర్మానాలు ఎట్టుంటాయంటే, నాకు ఇది వస్తే ఇది దేవునికి ఇస్తా, వస్తే ఇస్తా కాదు, వ్యాపారం కాదు. ముందు ప్రభుకు ఏదైనా క్రయము చెల్లించు, తర్వాత ఊహించలేనంత మేలు నువ్వు చూస్తావు. ఏదైనా సరే నువ్వు అడుగుపెట్టు. ఈ కంప చెట్లన్నీ మొలిచినప్పుడు నా దగ్గర నిజంగా జేసీబీ కూడా డబ్బు లేదు. నా ప్రయాస అప్పుడు ఇంకా నేను చిన్న బిల్లుని, నేను అర్థమైందా, చాలా యవ్వన మైండ్ నాది. అసలు వాక్యమే చెప్పేది కూడా నాకు రాదు, బోధించేది కూడా నాకు రాదు. ఎక్కడ నేను ట్రైనింగ్ ఏం తీసుకోలే. కానీ ప్రార్థన చేసి మొదలుపెట్టిన రోజు నుండి జేసీబీకి డబ్బు పెట్టి ఇచ్చినామంటే కట్టలమ్మి డబ్బుతో జేసీబీకి ఇచ్చినాం. అర్థమైందా? అట్లాగే ఒక్కొక్కటి అంచెలంచెలుగా ఒక పర్ణశాల మాదిరి కట్టాం. పర్ణశాల తర్వాత మందిరం అయింది, మందిరం తర్వాత ఎక్విప్మెంట్ తర్వాత ఈరోజు ఇంత ఘనంగా మేమందరం కనపడుతుందంటే 5-6 ఏళ్ళ కష్టం దీని వెనకల దాకా. మనం ప్రార్థన చేస్తూనే ఉందాం, దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. మందిరం అనే కాదు, మీ జీవితం కూడా ఆయన ఒక మందిరముగా మలచగలడు ఆయన. హల్లెలూయా. మందిరముగా మార్చగలడు మిమ్మల్ని కూడా. మీ హృదయమే నా ఆలయం అన్నాడు ఆయన. మీ హృదయంలో యేసుకి చోటు ఇవ్వండి, మీ జీవితంలో యేసుకి చోటు ఇవ్వండి.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దానియేలుకి ఏ రీతికి అయితే రాబోయే సంగతులు బోధించినాడో, రాబోయే ఉపద్రవములన్నీ కొట్టివేయబడాలంటే, రాబోయే కీడులన్నీ కొట్టివేయబడాలంటే, రాబోయే అపవాది శక్తులన్నీ కొట్టివేయబడాలంటే ఇదే అనుకూలమైన సమయం పోనీయక సద్విగుణపరచుకో. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన రోజు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసు నీకు వందనములు, స్తోత్రములు. ఇదిగే సమయంలో తండ్రి ఇంతవరకు మరి నీ బిడ్డలను దర్శించి ప్రభను మాట్లాడినవయ్యా, నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయి తండ్రి. మరి నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. మరి తండ్రి ఎందరైతే ఆశ కలిగి మరి తన ఇంత దూరం వచ్చారో ప్రభు, వారి జ్ఞాపకం చేసుకున్నాయి. ఉన్నతమైన మేలు, ఉన్నతమైన కార్యం వారి జీవితంలో జరిగించండి అయ్యా. సమాధానకర్తమైన వార్తలు వారు వినడానికి సహాయం చేయి ప్రభు. రాబోయే సంగతులను వారి జీవితంలో జరుగునట్లుగా సహాయం చేయి ప్రభు. అనేకమైన అద్భుతాలు జరిగినట్లుగా సహాయం చేయి. ఉన్నతమైన కార్యాలు, ఉన్నతమైన మేలులు వాళ్ళు రుచి చూచినట్లుగా సహాయం చేయి. ఉపవాస ప్రార్థనలు ముగింపు సభలు రేపు జరుగుతూ ఉంటుండగా తండ్రి, ఈరోజు జరిగిన దానికంటే 100 రెట్లు రేపు ఘనంగా జరిగించు. అనేకులను నడిపించు, అనేకులను స్థిరపరచు, అనేకులను బలపరచు తండ్రి. నీకే అప్పగిస్తున్నాం, నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్నే మహిమపరుస్తున్నాం. నువ్వు చూపించిన ప్రేమ, వాత్సల్యత, కరుణ అన్నిటిని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ తండ్రి, నువ్వు చేసిన మేలు ఉపకారాలన్నిటిని బట్టి నీకే మహిమ తెలియపరచుకుంటూ మేము ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం. మా ఉపవాస ప్రార్థన నువ్వు అంగీకరించి 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు జరిగించమని, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాపాడమని, రాబోయే సంగతులను మాకు బయలుపరిచి ప్రతి కీడు నుంచి తప్పించి మేలుకరమైన జీవితం మేము పొందినట్లుగా సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభుయేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. తండ్రిని దేవుని ప్రేమ, కుమారునిక కృప, పరిశుద్ధాత్మకమైన సహాయము, సహవాసం చేరవచ్చిన మీకును నాకును మనందరికీ సదాకాలము, యుగయుగములు, తరతరములు దేవుని యొక్క మహాకృప తోడై ఉండును గాక.